హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి రిలీజ్ అయిన జిల్లా కోర్ట్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట నుంచి మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఇక్కడ మనం చూస్తే నోటిఫికేషన్ అనేది 7th మార్చ్ అయితే రిలీజ్ అయింది. మనకి లాస్ట్ డేట్ అప్లికేషన్కి 15th 4 వరకు మనమైతే అంటే ఏప్రిల్ 15th వరకు మనమైతే అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ నేమ్ వచ్చేసరికి స్టీనో టైపిస్ట్ అండి. సో ఇక్కడ మనము డీటెయిల్స్ చూస్తే కనుక షెడ్యూల్ డీటెయిల్స్ మనకి ఇది 6th రిలీజ్ అయింది. అలాగే అప్లికేషన్ అనేది 7th నుండి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది 15th ఏప్రిల్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. మనకు అప్లై చేసినాక అప్లికేషన్స్ స్క్రూటినీ అనేది 19th చేస్తారు. సో హాల్ టికెట్స్ అనేది 21st రిలీజ్ అయింది. ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే మనకి 5th month 3rd అయితే ఎగ్జామ్ ఉంటుందండి. అంటే May 3rd మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకుంటే కనుక మనకి డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలండి. ఏదైతే ఆర్ట్స్, సైన్స్ లేదంటే కామర్స్ ఆర్ లా దీంట్లో కనుక మనకైతే డిగ్రీ అయితే కన్ఫామ్గా ఉండాలండి. అలాగే మనకి గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ విత్ స్పీడ్ ఆఫ్ 120 word per minute ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకి పర్ మినిట్కి 120 words అనేది మనం టైప్ చేయగలిగే స్పీడ్ ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి మనకి. అలాగే ఇక్కడ మనం అడిషనల్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక రీజనల్ లాంగ్వేజ్లో మనమైతే మాట్లాడగలిగి ఉండాలి. అంటే తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ చూస్తే కనుక మనకి 34 years అంటే స్టార్టింగ్ 18 నుంచి మనకి 34 years వరకు మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏదైతే SC, ST, BC, EWS కేటగిరీ వాళ్ళకి 5 years అయితే ఎక్స్ట్రా ఇచ్చారు. మనకి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఆర్ రిక్రూట్మెంట్ ఎలా చేస్తారు అంటే కనుక ఇక్కడ మనకి 3 steps అనేవి ఉంటాయి. ఫస్ట్ దాంట్లో మనకి OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 20 marks, అలాగే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 20 marksకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ 40 marks. అలాగే సెకండ్ స్టెప్లో స్టీనోగ్రఫీ ఎగ్జామ్ అంటే మీ కంప్యూటర్ స్కిల్స్ అలాగే 120 words per minute చెక్ చేస్తారు. అలాగే థర్డ్ దాంట్లో మనకి ఓరల్ ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు 20 marks. టోటల్ అయితే 100 marksకి మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ ఫీ మనం చెక్ చేస్తే కనుక ఎవరైతే OC, BC క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 800 పే చేయాలి. ఎవరైతే SC, ST రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారో 400 పే చేయాలి. అది కూడా మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది. అది కూడా ఇక్కడ మీరు ఒకసారి చూడండి. ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లెవెల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట పేరు మీద మీరైతే డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు మీ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, మీ మార్క్స్ లిస్ట్, పాస్ సర్టిఫికేట్స్, SC, ST క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మీ యొక్క ప్రజెంట్ ఫోటోగ్రఫీస్ తీసుకోవాలి. అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి మనం పోస్ట్ చేయాలి అంటే కనుక ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. సో చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నవ్య సేవా సాధన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ సిద్దిపేట. సో మనం ఈ అడ్రస్కి అయితే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు DD తీసినప్పుడు ఆ DD తీసిన DD ప్రింట్ కూడా మీరు ఒకటి మీరు జిరాక్స్ తీసుకొని ఆ ఒరిజినల్ కూడా అప్లికేషన్తో అటాచ్ చేసి మీరైతే ఈ యొక్క అడ్రస్కి మీరైతే పోస్ట్ కానీ కొరియర్ కానీ చేయాల్సి ఉంటుంది. అది కూడా 15వ తారీఖు 4వ నెల సాయంత్రం 5 గంటల లోపు మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.